హలో వ్యూయర్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ప్రకృతిలోకి ప్రయాణించబోతున్నామండి. అది కూడా నల్లమల అడవిలో. ఈ ప్రదేశం ఎక్కడ ఉందని ఆలోచిస్తున్నారా? కడప జిల్లాలో మైదుకూరు నుంచి బద్వేలు వెళ్ళే దారిలో జీవి సత్రం అనే ఒక ఊరు వస్తుంది. అక్కడ నుంచి ఎడం వైపు తిరిగితే గంగాయపల్లె అనే ఒక ఊరు వస్తుంది. అక్కడ నుంచి స్ట్రైట్గా వెళితే ఈ ప్రదేశానికి మనం చేరుకోవచ్చు. మబ్బులు పట్టిన ఆకాశం, చల్లని గాలి, అప్పుడప్పుడు రాలుతున్న చినుకులు, ఇలాంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో మా ప్రయాణం సాగింది. ఊటీ, మున్నార్, కొడైకెనాల్ లాంటి ప్రదేశాలను తలపిస్తూ ఉంటుంది ఈ ప్రదేశం. ఇక్కడ చిత్రీకరించిన కొన్ని దృశ్యాలను చూడండి, ఎంత అందంగా ఉన్నాయో. మన మజిలీకి వచ్చేసాం. ఇదే గవి మల్లేశ్వర స్వామి ఉన్న గుహ. ఈ గుహ చాలా ప్రాచీనమైనదైనా ఇటీవలి వరకు బయటి ప్రపంచానికి పెద్దగా తెలియదు. స్థానికులు మాత్రం కార్తీక మాసంలో ఇక్కడికి వచ్చి విశేషంగా పూజలు చేస్తారు. ఇక్కడికి రావాలంటే 2 వీలర్స్ తప్ప వేరే వాహనాలు ఏవి రావు. అందున అడవి ప్రాంతం కాబట్టి ఒంటరిగా కానీ తక్కువ మంది కానీ రావడానికి అనుకూలంగా ఉండదు. ఎప్పుడు ఏం జరుగుతుందో, ఏ జంతువు వస్తుందో అనే భయం ఉంటుంది. అందువల్ల జనం గుంపుగా వస్తే బాగుంటుంది, కానీ ఒకరిద్దరు వస్తే బాగుండదనేమో ఇటీవలి వరకు ఎవరు పెద్దగా దీన్ని పట్టించుకోలేదు. అది కాక ఇక్కడ తాగడానికి మంచినీరు దొరకదు, మనమే వెంట తీసుకుని రావాల్సి ఉంటుంది. అయితే సంవత్సరం పొడవునా ఈ గుహలో నీరు నిల్వ ఉంటుంది, అయితే అది తాగడానికి పనికిరాదు. ఎండాకాలంలో వర్షాలు పడని సమయంలో తప్ప సంవత్సరానికి ఒక 2-3 నెలలు మాత్రమే ఇందులో నీరు ఉండదు. మేము వెళ్ళింది జూలై నెల కాబట్టి లోపల నీరు లేదు, అందుకే ఫ్రీగా తిరగగలిగాము. గుహ లోపల ఒక శివలింగము, నంది ఉంటుంది. బయట వినాయకుడి విగ్రహం ఉంటుంది. గుహ మొత్తం చిమ్మ చీకటి, ఏమీ కనిపించదు. టార్చ్ లైట్ ఉంటే తప్ప మనము లోపల ఏమీ చూడడానికి వీలుండదు. ఈ గుహ లోపల నుంచి యాగంటికి ఒక సొరంగం ఉంది, తిరుపతికి మరొక సొరంగం ఉందని చెప్తారు. మరోపక్క
ఒక చిన్న గుహలో నీరు ఎప్పటికీ నిల్వ ఉంటుంది. బ్రహ్మంగారు ఇక్కడికి వచ్చి ఈ గుహలో ధ్యానం చేసుకున్నారని చెప్పి ఈ ప్రాంత ప్రజలు చెప్తారు. వారికి ఈ విషయం వారి తాత ముత్తాతల కాలం నుంచి చెప్పేవారంట. ఒక 5-6 సంవత్సరాల కిందట ఇక్కడ ఉన్న పల్లె ప్రజల్లో ఒక ఆయనకు శివుడు కల్లో కనిపించి తనకు క్రమం తప్పకుండా పూజలు జరపమని కోరాడట. అప్పటి నుంచి ప్రజలు విశేషంగా ఇక్కడికి రావడం మొదలుపెట్టారు అని చెప్తున్నారు. భక్తి సంగతి పక్కన పెడితే ఇక్కడ ప్రకృతి చాలా ఆహ్లాదంగా ఉంది. బ్రహ్మం సాగర్ ఇక్కడికి దగ్గరలోనే ఉంటుంది. అయితే ఇక్కడికి తగిన జాగ్రత్తలతో రావాల్సి ఉంటుంది. కొన్నిసార్లు సెల్ ఫోన్ సిగ్నల్స్ కూడా అందవు. కాబట్టి ఇక్కడికి వచ్చేవారు ఎవరినైనా తెలిసిన వారిని తీసుకుని వస్తే బాగుంటుంది. తగిన జాగ్రత్తలతో రావాల్సి ఉంటుంది. కార్తీక మాసంలో అయితే ఎక్కువ మంది భక్తులు వస్తారు కాబట్టి అప్పుడు ఏ ఇబ్బంది ఉండదు. మహాశివరాత్రి సమయంలో కూడా ఇక్కడ జనాలు ఉంటారు. లోపల గబ్బిలాలు చాలా ఉన్నాయి. లైట్ వేసినప్పుడల్లా అవి ఎగురుతూ వస్తున్నాయి. అయితే మనుషులకేమీ ఇబ్బంది కలిగించడం లేదు. ఇక్కడి నుంచే యాగంటికి దారి ఉందని చెబుతారు. ఇక్కడ భక్తులు తాము వాడిన పసుపు, కుంకుమ, పాలు, ఇతర ప్యాకెట్లన్నీ వేయడం వల్ల ఇక్కడ చెత్త అంతా తయారైంది. అలా చేయకుండా వాటిని దూరంగా పడేస్తే బాగుంటుంది. ఇక్కడి నుంచి తిరుపతికి సొరంగం ఉందన్నారు కానీ అది డెడ్ ఎండ్ అయిపోయింది. అక్కడ నుంచి ఏ దారి అయితే కనపడలేదు. ఈ చిన్న సొరంగం లాంటి ప్రదేశంలో ఎల్లప్పుడూ నీరు ఉంటుంది. శివుడి వద్ద గంగమ్మ ఉన్నట్లు. ఓకే వ్యూయర్స్, చూశారు కదా. మీరు కూడా ఇలాంటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఎక్కడైనా చూసింటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.